రోజులుగా డిఎస్సి నిరుద్యోగులకు సంబంధించినటువంటి వారు రోడ్లపైన నిరసనలు తెలుపుతూ ఉన్నారు. విద్యాశాఖకు సంబంధించి ఆఫీసులను ముట్టడి చేస్తూ ఉన్నారు. వాళ్ళని అరెస్టులు చేసి అర్ధరాత్రి కూడా గ్రౌండ్లలో నిలబెట్టిన పరిస్థితులు దాఖలాలు ఉన్నాయి. మహిళలను కూడా చూడకుండా వారిని కూడా రాత్రిపూట కస్టడీలో పెట్టినటువంటి చరిత్ర మనం చూసాం. ఇంకా ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళినట్లయితే ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర విపరీతమైనటువంటి దాడులు చేస్తున్నారు. పిడిగుద్దులు గుద్దుతున్నారు, విద్యార్థులపైన తన్నుతున్నారు. ఎల్ నా కొడుక అని చెప్పి బూతులు కూడా తిడుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు పోలీసుల నైజం మనం కాంగ్రెస్ ప్రభుత్వంలో చూస్తూ ఉన్నాం. ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నారు, మరి ఎక్కడ ఉంది ఫ్రెండ్లీ పోలీసింగ్? మిత్రులారా, మీరంతా ఒకసారి ఆలోచించండి. మనం ఒకసారి ఆలోచన చేస్తే మన హక్కుల కోసం మనం నిరసనలు తెలియజేసేటువంటి పరిస్థితులు కూడా తెలంగాణలో లేవు. కానీ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం రోజే తెలంగాణకు స్వేచ్ఛ వచ్చింది, బానిస సంఖ్యలు తెగిపోయాయని చెప్పాడు. మీరు నా కుటుంబ సభ్యులు ఏ రోజైనా కూడా మీరు నిరసన చెప్పొచ్చు, ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేయొచ్చని వితబోధ చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు కనీస స్పందన లేదు. ఈరోజు నిరసన తెలుపుతున్నటువంటి నిరుద్యోగుల పట్ల ఇంకా దుర్భాషలాడుతూ తన ఇష్టమైన రీతిలో వీరు పెయిడ్ ఆర్టిస్టులని లేకపోతే వీరికి తిన్నదరగా చేస్తున్న సన్నాసులని మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికైనా సమాజం నిరుద్యోగుల పక్షాన నిలబడాలి, ప్రజా సంఘాలు గొంతు విప్పాలి, అన్ని రాజకీయ పార్టీలు వారికి అండగా నిలిచి ఖచ్చితంగా డిఎస్సి చేసేటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి నిక్కచ్చిగా నిజమైనటువంటి డిమాండ్లు. వాళ్ళు అడుగుతున్నది ఏంటి? టెట్ టు డిఎస్సి సపరేటు సిలబస్ ఉన్నది, 2 సిలబస్లు ఒకే 20 రోజుల కాల వ్యవధిలో చదవలేము కాబట్టి మాకు ఒక 45 రోజుల సమయం కావాలి. దీన్ని పోస్ట్పోన్ చేసి మీరు మెగా డిఎస్ అని మీరే ప్రకటించారు కాబట్టి ఈ 11,000 నుంచి 25,000 ఉద్యోగ పోస్టులను నియామకం చేయండి అని చెప్పి వీళ్ళు డిమాండ్లు చేస్తూ ఉన్నారు. ఈ డిమాండ్లను కనుక మీరు నెరవేర్చకపోతే ఖచ్చితంగా కొత్త స్లోగన్ అనేది తెలంగాణ రాష్ట్రంలో వస్తూ ఉంది. చలో ఢిల్లీ, మీట్ రాహుల్ గాంధీ. తెలంగాణలో మనకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేయలేడు. ముఖ్యమంత్రి కావాల్సినటువంటి లక్షణాలు రేవంత్ రెడ్డిలో కనబడట్లేవు కాబట్టి ఆయనను మీరు కాంగ్రెస్ తరఫున రియల్ ఎస్టేట్ చేయించండి. కేవలం మాకు మంచి ముఖ్యమంత్రిని మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులను ఎవరినైనా చేయండి, ఈ ముఖ్యమంత్రి మాకు వద్దు అనే నినాదాన్ని కూడా నిరుద్యోగులు తీసుకొని చలో ఢిల్లీ కార్యక్రమాన్ని కూడా 1-2 రోజుల్లో చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికైనా నిద్ర మబ్బులో నుంచి సోయిలో నుంచి ముఖ్యమంత్రి గారు బయటకు వస్తే మంచిది, లేదంటే ముఖ్యమంత్రి కుర్చీకే ఎసరు పెట్టే పరిస్థితి నిరుద్యోగులు చేస్తున్నారు. కాబట్టి నిరుద్యోగులు తలుచుకుంటే ప్రభుత్వాలనే కూల్చిరు, తెలంగాణనే తెచ్చిరు. ఒక రేవంత్ రెడ్డిని కూలగొట్టడం పెద్ద కష్టమేం కాదు అనేది కూడా మేము తెలియజేస్తా ఉన్నాం.